ఒక చిన్న పల్లెటూరిలో రాము మరియు సోము అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వాళ్ళు చిన్నప్పటి నుంచే కలిసి పెరిగారు. ఒకరు లేకుండా మరొకరు ఉండలేని స్థాయిలో వారి స్నేహం బలంగా ఉండేది. రాము చాలా ధైర్యవంతుడు. ఏ పని అయినా ముందుండి చేసేవాడు. సోము మాత్రం తెలివైనవాడు. ఏ పని చేయాలన్నా ముందుగా ఆలోచించి చేస్తాడు. అందుకే గ్రామంలో అందరూ ఇద్దరూ కలిసి ఉంటే ఏ పని అయినా సక్సెస్ అవుతారు అని చెప్పేవారు. ఒక రోజు వారు అడవిలోకి కట్టెల కోసం వెళ్లారు. కట్టెలు కోస్తూ ఉండగా ఒక్కసారిగా ఒక ఎలుగుబంటి వారి వైపు వచ్చింది. రాము భయపడ్డాడు కానీ సోము వెంటనే ఒక ప్లాన్ చెప్పాడు. రాము, నువ్వు వెంటనే చెట్టు ఎక్కు. నేను నేలపై పడుకుని చచ్చినట్టు నటిస్తాను. ఎలుగుబంటి చనిపోయినవారిని తినదు అన్నాడు. రాము వెంటనే చెట్టు ఎక్కాడు. సోము నేలపై ఊపిరి ఆపి పడుకున్నాడు. ఎలుగుబంటి వచ్చి సోమును వాసన చూసి కొద్దిసేపు దగ్గరగా నిలబడి చివరకు వెళ్ళిపోయింది. బంటి వెళ్లిన తర్వాత రాము చెట్టు నుంచి దిగాడు. బంటి నీ చెవిలో ఏమన్నది అని అడిగాడు. సోము నవ్వుతూ చెప్పాడు, ప్రమాద సమయంలో మిత్రుణ్ణి వదిలేసే వారితో స్నేహం చేయొద్దని చెప్పింది. అది విని రాము సిగ్గుపడ్డాడు. తన తప్పు తెలుసుకున్నాడు. అప్పటినుంచి ఇద్దరూ